షుగర్ పేషెంట్స్కి నిజంగా బెల్లం మంచిదే అంటారా? హాయ్, నేను మీ డాక్టర్ లక్ష్మణ్ సాయి వర్మ, ఎల్వీఆర్ హాస్పిటల్ సత్తుపల్లి. సో చాలామంది పేషెంట్స్ వచ్చి నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్, డాక్టర్ గారు షుగర్ ప్రత్యామ్నాయంగా మేము బెల్లం తీసుకుంటున్నాం, అయినా కూడా మా షుగర్ తగ్గట్లేదు, ఎందుకు అని అడుగుతారండి. సో చాలామంది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, షుగర్ అనేది చెడ్డది, బెల్లం అనేది మంచిది అని. కానీ నిజంగా మనం ఎప్పుడైనా బెల్లం తయారీ కనుక వెళ్ళినట్టయితే దాన్ని చూస్తే ఒక 100 గ్రాముల షుగర్ తయారు చేయడానికి మినిమం 70 గ్రాములు పంచదార వాడతారని మీలో ఎంతమందికి తెలుసు? ఈ విషయం కూడా రీసెంట్గా నేను ఏలూరు వెళ్ళినప్పుడు తెలుసుకున్నానండి. సో ఈ బెల్లం అనేది ఒక పెద్ద మోసం నా దృష్టిలో. నిజంగా ఈ బెల్లం అనేది పంచదార తిన్నట్టే మన దృష్టిలో. సో ఏం తినాలి డాక్టర్ గారు, మీరు చెప్పింది బాగుంది, మరి స్వీట్గా ఉండడానికి ఏం తినాలి? నిజంగా బెల్లం మీద కన్నా తాటి బెల్లం కనుక మనం ఒరిజినల్గా తయారు చేయించుకున్నట్టయితే అది కొంతవరకు బెటర్ అవుతుంది. ఆర్గానిక్ బెల్లం అంటే పంచదార కలపకుండా బెల్లం తయారు చేసుకుంటే అది కూడా మంచిది. లేదంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా స్టీవియా అనేది ఒకటి ఉంది, దాని బదులుగా మాంక్ ఫ్రూట్ అనే ఫ్రూట్నర్స్ కూడా వచ్చాయి, స్వీట్నర్స్, అవి కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.